మత్తయి సువార్త 25వ అధ్యాయం. ఓకే, ఇక్కడ యేసు ప్రభు యొక్క రాకడ గురించి, అలాగే పరలోక రాజ్యం గురించి ప్రస్తావించబడింది. ఈ 33వ అధ్యాయంలో 33వ వచనం, 34, 35, 36, 37 వచనాల్లో మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యేసు ప్రభు వారి యొక్క ధవల సింహాసనం ముందు ఆయన తీర్చే తీర్పు ఇక్కడ కనబడతా ఉంది. కుడివైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ఏం పెట్టును? నిలవబెట్టును. చూడండి, రెండు వైపులా గొర్రెలు ఒకవైపు, మేకలు ఒకవైపు. అప్పుడు రాజు తన వైపు ఉన్న వారిని చూచి ఏమంటున్నాడు అనేది వాక్యం చెప్తుంది. ఆశీర్వదించబడిన వారులారా. ఏ వైపు? ఎవరి వైపు ఉన్నవారు? వీళ్ళు కుడివైపున ఉన్నవారిని యేసు ప్రభు వారు ఏమంటున్నాడంటే, రాజు ఏమంటున్నాడంటే, ఆశీర్వదించబడిన వారులారా రండి, మీరు లోకమును పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అని వారికి పిలుపునిస్తున్నాడు. అయితే ఎందుకు ఆ మాటలో ఒక గొప్ప ఆహ్వానము వారికి ఎందుకు కలిగింది అంటే, ఆ రాజు బాగా గ్రహించింది ఏంటంటే, నేను ఆకలి కొన్నప్పుడు మీరు నా ఆకలి తీర్చారు భోజనం పెట్టి, నేను దాహము కొన్నప్పుడు మీరు నాకు దాహం ఇచ్చారు, నేను పరదేశినై ఉన్నప్పుడు నన్ను మీరు చేర్చుకున్నారు, నేను దిగంబరునై ఉన్నప్పుడు మీరు నాకు వస్త్రాలు ఇచ్చారు, నేను రోగినై ఉన్నప్పుడు నన్ను చూడడానికి వచ్చారు, చెరసాల్లో ఉన్నప్పుడు మీరు నన్ను ఏమొచ్చారు? నన్ను చూడటానికి వచ్చారు. అందు నిమిత్తము నీతిమంతులు ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట మేము నీకు ఆహారం ఇచ్చితమి వారు మరలా తిరిగి అడుగుతున్నారు. గమనించాలి, ఇక్కడ వారి క్రియల వలన, వారి యొక్క క్రియల వలన వారికి ప్రతిఫలం అనేది ఇక్కడ కనబడుతూ ఉంది. గమనించాలి, దేవుని బిడలంగా మనము ఏ విధంగా ఉండాలి, దేవుని సంఘముగా మనం ఏ విధంగా ఉండాలి అని బైబిల్ ప్రస్తావిస్తుందంటే, దేవుడు మనలను ఇష్టపడి తన కుడిపార్శ్వాన నిలబెట్టి మన కొరకు ఒక సాక్ష్యము చెప్పే వారే గుంపులో మనం ఉండాలి. ఆమె. మరి ఎడమ వైపున గుంపుకి ఏమన్నాడు ప్రభు? చెప్పండి. ఎడమ వైపున ఉన్నటువంటి వారు ఏమన్నారు? 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమ వైపు ఉండే వారిని చూచి, కుడివైపు ఉన్న వారిని చూచి ఏం పిలిచాడు? ఎడమ వైపు ఉన్న వారిని చూచి ఏమన్నాడు? ఒక నిమిషం మీరు ఆగండి. ఇంతకీ మీరు ఏ వైపు ఉండాలని ఆశపడుతున్నారో చెప్పండి. అందరూ చెప్పండి. రెగ్యులర్గా మందిరానికి వచ్చి ప్రార్థించి ఆరాధించి ఉదయకాలము ఆరాధనలో, ప్రార్థనలో, వాక్యంలో నిత్యము దేవుని సన్నిధిలో ఆయనకి ఇష్టలుగా, విశ్వాసులుగా, పరిస్థితులు వచ్చినా, సమస్యలు వచ్చినా, బాధలు వచ్చినా, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్స్ దట్ యు ఫేస్ ఇన్ యువర్ లైఫ్, ఏది వచ్చినా సరే తట్టుకొని సహించి, ప్రభువా నీ చిత్తం నేను చేస్తాను, ఇది నేను సహిస్తాను, ఇది నువ్వు నా కొరకే అనుమతించావు కనుక బాధ అయినా కష్టమైనా నేను నీ కొరకు నిలబడతాను, నమ్మకంగా ఉంటాను కనుక నీవు నాకు కావాలి, నా బాధలోనైనా నిన్ను ప్రార్థిస్తాను, నా వేదంలోనైనా నీ సన్నిధిలో నేను ఉపవాసం ఉండి ప్రార్థిస్తాను, వర్షమైన నీ సన్నిధికి వస్తాను, బాధ అయినా నీ మందిరానికి నేను పోతానయ్యా, ఏ పరిస్థితులైనా నేను ఉంటానయ్యా, పేదవారిని నేను జ్ఞాపకం చేసుకుంటానయ్యా, సహాయం అడిగిన వారికి నేను చెయ్యి చాచకుండా నేను ఇస్తానయ్యా. అనేక మంది ఆకలి కొంటున్నారు. ఆకలి అంటే ఆత్మీయ సంబంధమైన ఆకలి. ఆత్మీయ ఆహారం సరిగ్గా దొరకట్లేదు. దేవుడు నీకు ఇచ్చాడు, సమృద్ధిగా నువ్వు ఆహారం తింటున్నావు దేవుని సన్నిధిలో, కానీ నీ ఇంట్లో నీ భర్త దేవుని మందిరానికి రాక ఆహారం తినక ఎండిపోతా ఉన్నాడు. ఈరోజు ఆకలి కొనిన వారికి మనము ఆహారం ఇవ్వాలి. శారీరకమైన ఆహారము, భౌతికమైన ఆహారము, అలాగే ఆత్మ సంబంధమైన ఆహారము. చూడండి, మన క్రియలను బట్టి దేవుడు మనలను ఆశీర్వదించబడిన వారులారా రండి అని దేవుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవ గుంపు శపించబడిన వారులారా. నేను మీకు అన్నీ ఇచ్చాను కానీ మీరు నన్ను చూడలేదు, చేర్చుకోలేదు, నన్ను మహిమపరచలేదు. ఈరోజు ఈ శపించబడిన వారి యొక్క గుంపు మనస్తత్వం ఎలా ఉంటుందంటే, దేవుడు ఎన్ని ఇచ్చినా మాకు లేదని చెప్పే గుంపు ఇది. దేవుడు ఎంత ఆశీర్వదించినా మాకు లేదని చెప్పే గుంపు. ఎంత ఇన్కమ్ సోర్స్ వచ్చినా, ఎంత రాబడి వచ్చినా దేవునికి ఇవ్వడానికి లేదని చెప్పే
ఏమండి చేతులు ఊపేటువంటి గుంపు ఇది. ఉదయకాలము దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వే గుంపులో ఉన్నాము? 2 గుంపులు, ఎడమ గుంపు, రెండోది కుడి గుంపు. ఈ 2 గుంపులు లోకంలో మనం చూస్తున్నాం ప్రియులారా. ఉదయకాలం ప్రార్థనలో పాల్గొనే గుంపు, ప్రార్థన పాల్గొలేని గుంపు, ఏకీభవించని గుంపు, ఏకీభవించని గుంపు, ఏకీభవించని గుంపు, సమాధాన పడే గుంపు, సమాధాన పడని గుంపు, ప్రేమ కలిగిన గుంపు, ప్రేమ పడని గుంపు, కక్ష సాధింపుతో ఉన్న గుంపు, కక్ష లేకుండా నిర్మలమైన నిష్కలమైనటువంటి హృదయముతో చేర్చుకునే గుంపు. దేవుడు కోరేది ఏంటంటే మనము ఆయన కుడిపార్శ్వాన ఉండేటువంటి బిడలంగా ఆశీర్వదించబడిన వారంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. గాడ్ ఆల్వేస్ కాల్స్ us టు బి బ్లెస్డ్ పీపుల్. మనము దీవించబడిన వారంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. యేసయ్య మనకు ఆశీర్వాదాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుని స్తోత్రం. మనం ఎక్కడ ఉంటున్నాం? కుడివైపు ఉండట్లేదు, ఎడమవైపు ఉండట్లేదు. ఏ గుంపులు వెళ్ళిపోతున్నాం? 2 గుంపులకు చెందకుండా ఉంటా ఉన్నాం. వాక్యం చెప్తుంది ప్రకటన గ్రంథంలో, నువ్వు దీనికి దానికి నువ్వు చెందకుండా చెందకుండా ఉన్నట్లయితే నులువెచ్చని స్థితిలో నీవు ఉన్నట్లుగా ఉన్నావు. ప్రియులారా, ఉదయ కాలం దేవుని యొక్క మాటలు వింటున్న ప్రియులారా, 2 గుంపులు బైబిల్ గ్రంథంలో మనకు ప్రస్తావించబడుతుంది. ఆ ధవల సింహాసనం ముందు యేసు ప్రభువారు ఆయన ప్రత్యక్షమవుతాడు. ఇంతకీ ఈ తీర్పు ఎప్పుడు జరుగుతుంది అంటే, ర్యాప్చర్ అనగా సంఘము ఎత్తబడిన తర్వాత 7 ఏండ్ల కాలంలో, 7 ఏండ్లు తర్వాత, 7 ఏండ్లు భూమి మీద శ్రమలు వచ్చిన తర్వాత మరలా మధ్యాకాశం నుండి సంఘాన్ని దేవుడు భూమి మీదకు తీసుకుని వస్తాడు. భూమి మీదకు తీసుకుని వచ్చిన తర్వాత ఆ సంఘము 1000 ఏండ్లు దేవుని చేత పరిపాలించబడుతుంది. యేసు ప్రభువారు 1000 సంవత్సరాలు సంఘాన్ని పరిపాలిస్తాడు. ఆయనే ప్రధాన కాపరి. అప్పుడు వండుకోవడం ఉండదు, జామటం ఉండదు, స్విగ్గీ ఉండదు, ఫాస్ట్ ఫుడ్ ఉండదు, పానీపూరి ఉండదు. ఏమండి, బ్యాంక్ బ్యాలెన్స్లో ఉండటానికి ఏమి లేదు, బంగారం ఉండదు, ఏమి ఉండదు, గోధుమ పంట ఉండదు, నారు వేయడం ఉండదు. ఏమండి, ఆకలి దప్పులు ఉండదు. 1000 ఏండ్ల యొక్క పరిపాలన యేసు ప్రభు వారి సూర్యుడు చంద్రుడు ఆయనే. దేవుని స్తోత్రం. ఆయన పరిపాలన చేస్తారు కనుక మనుషులందరూ కూడా దాహం వేయదు, ఆకలి వేయదు, కానీ సంతోషంతో ఉంటారు, ఆనందంతో ఉంటారు. 1000 ఏండ్ల పరిపాలనలో ఆయనే పరిపాలిస్తాడు. మరి 1000 ఏండ్లు ఏం చేస్తారంటే నిత్యము ఆనంద గీతాలు పాడుతూనే ఉంటారు దేవుని ప్రజలు. దేవుని స్తోత్రం కలుగునిగా. మరి అప్పుడు అపవాది ఎక్కడ ఉంటాడో తెలుసా? ఈ విల్ బి ఇన్ ద బాటమ్లెస్ పిట్, అనగా అగాధ స్థలములో ఉంచబడతాడు అపవాది. 1000 ఏండ్ల తర్వాత మరలా అపవాదిని దేవుడు మళ్ళా ఆ అగాధము నుండి వెలుకలకు తీస్తాడు, బయటికి తీస్తాడు. బయటికి తీసుకొచ్చిన తర్వాత ఆడికి కూడా అవకాశం ఇస్తాడు. దేవుడు ఎంత మంచోడో చూడండి. సాతానుడు కూడా దేవుడు కనికరిస్తున్నాడు. వాడు కూడా అవకాశం ఇచ్చి వాడైనా మార్పు చెందుతాడేమో, కానీ వాడు మార్పు చెందినట్లుగా నటిస్తూ ఈ 1000 ఏండ్ల పరిపాలనలో దేవునితో ఆనందించిన పరిశుద్ధులందరినీ మరలా తిరిగి ట్రాప్ చేస్తాడు. అంటే మళ్ళా మోసపరుస్తాడు. మోసపరిచి వాడితో మరికొంతమంది ఏం చేయబడతారంటే వాడు గుంపులో చేరుతారు. ఆ తర్వాత దేవుడు ధవల సింహాసనము దగ్గర కూర్చొని ఆయన అందరినీ అంతిమ తీర్పు, ఇదే ద వైట్ థ్రోన్ జడ్జిమెంట్ అని అంటారు. ఈ ధవల సింహాసనం తీర్పులో దేవుడు విశ్వాసులైన వారిని, శ్రమపడిన వారిని, ఏమండి దేవుని కొరకు ప్రయాసపడిన వారిని, ఆయన కొరకు దాహము కలిగి అందరినీ కూడా ఆయన కుడివైపున తెచ్చుకుంటాడు. ఎవరైతే అవకాశము కలిగి యోగ్యతను పోగొట్టుకుంటారో, అవకాశాన్ని పోగొట్టుకుంటారో వారు ఎడమ వైపుకి వస్తారు. అందుకే ఒక గొర్రెల కాపరి తన యొక్క మేకలను గొర్రెలను వేరుపరచినట్లుగా మత్తయి సువార్త 25వ అధ్యాయంలో రాయబడి ఉంది. యేసు ప్రభువారు ఆ తీర్పులో ఆయన వేరుపరుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వేరుపరిచిన గుంపులో ఏమండి దేవుని కొరకు నిలబడిన గుంపు ఏ పక్క ఉంటుంది చెప్పండి? కుడివైపు. కుడివైపున ఉన్న వారిని రాజు ఏమని పిలిచాడు? అందరూ చెప్పాలి. మందిరానికి వస్తే ఆశీర్వాదం, ఉపవాసం ఉంటే ఆశీర్వాదం, బైబిల్ చదివితే ఆశీర్వాదం. ఉదయకాలమేనండి నిద్ర పడుతుంది అని అనుకుంటావేమో.
నిద్ర లేకపోతే నేను బలహీన అయిపోతానని అనుకుంటావేమో. ఒక మాట చెప్పనా, ఇస్సాకు కరువు కాలంలో కూడా ఐగుప్తు దేశానికి వెళ్ళిపోవాలని ఆశపడ్డాడు అందరితో పాటు. కానీ ఇస్సాకును దేవుడు ఆపేసి అంటాడు, నువ్వు ఎక్కడే ఉండు, మిగిలిన అందరికి పోనే, నువ్వు కానాన్లోనే ఉండు అన్నాడు. ఎందుకయ్యా అన్నాడు. ఇస్సాకు, నువ్వు గుప్పిటిలో నువ్వు నీ 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 చేతితో గుప్పిటి నిండా విత్తనాలు తీసుకో అన్నాడు. విత్తనాలు తీసుకున్నాడు. ఆకాశం వైపు చేయి చాచి అంటాడు, ప్రభువా ఇగో నువ్వు చెప్పినట్టుగా నేను విన్నాను. అప్పుడు ఇస్సాకు గుప్పిటి నిండా విత్తనాలు తీసుకున్న తర్వాత దేవుడు భూమికి చెప్పాడు, భూమి నువ్వు సారమయ్యి, కరువులో నువ్వు సారమయ్యి. నా కుమారుడు నా మాట విని ఐగుప్తుకి పోక నా మాట విని కరువు కాలంలో ఆయన విత్తనం వేయబోతున్నాడు. ఏమండి, దేవుడు చెప్పినట్లుగా ఇస్సాకు చేశాడు. వాక్యం చెప్తుంది, ఆ కరువు కాలంలో ఇస్సాకు పంట విత్తనము వేయగా 100 ఫలము పొందాడు. దేవుని స్తోత్రం. నీ శరీరం సహకరించకపోవచ్చు, నీకు బలహీనత రావచ్చు, కానీ ఆ టైంలో నువ్వు దేవునికి నీ శరీరముతో నువ్వు దేవునికి సమర్పించుకోగలిగితే, ఇస్సాకు విత్తనం వేసినప్పుడు భూమికి సారమేమని మాట్లాడిన దేవుడే నీ శరీరంతో దేవుడు మాట్లాడతాడు, నీ ఎముకలతో దేవుడు మాట్లాడుతాడు. ఆమేన్. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. నీ శరీరముతో దేవుడు మాట్లాడి, ఇదిగో నా కుమార్తె నా కుమారుడు ఈ శరీరము బలహీనముగా ఉన్నా నాతో మాట్లాడుతున్నాడు కనుక, ఓ శరీరమా నీలో ఉన్న బలహీనత బయటకి పొమ్మని దేవుడు ఆజ్ఞాపిస్తాడు. ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యాన్ని దేవుడు చేయటానికి ఇష్టపడుతున్నప్పుడు నీవు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనకపోతే, యేసు ప్రభువు గెత్సేమనే తోటలో ఉండి అంటాడు, ప్రభువా తండ్రి నా శరీరము బలహీనంగా ఉంది, కానీ బలహీనమైన శరీరాన్ని యేసయ్య తండ్రికి అప్పగించాడు. అందుకే బలమైన కార్యాన్ని చేయగలిగాడు. హల్లెలూయా. శరీరం బలహీనమైనప్పుడు ఆ రాత్రి పట్టబడిన తర్వాత సుమారు 17 గంటలు ఆయన నీరు కానీ భోజనం కానీ తినకుండా తాగకుండా ఎలా ఉండగలిగాడు? ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన మరలా తీర్పుకు తీసుకొని పోబడ్డాడు, వీడ్చబడ్డాడు. సిలువకు అప్పగించక ముందు ఆయన కొరడాలతో కొట్టబడ్డాడు. ఒక్కరు కూడా మంచి నిలవలే. శరీరం బలహీనమే, కానీ తండ్రికి అప్పగించిన తర్వాత శక్తిని దేవుడిచ్చాడు ఆ శరీరానికి. దేవునికి స్తోత్రం. వాక్యం చెప్తుంది, ఆయన శరీరం మీద 39 దెబ్బలు తగిలినా ఒక్క ఎముక కూడా ఇరగలేదు. ఆఖరికి ఆ బలహీనమైన శరీరంతో బరువైన సిలువను మోసుకుంటూ గొల్గొతాకు వెళ్ళాడు. ఆ తర్వాత గొల్గొతాకు వెళ్ళిన తర్వాత ఆయన శరీరంలో 2 చేతులకు 2 మేకులను, 2 కాళ్ళకి 1 మేకును, 3 మేకులు వేశారు. ప్రక్కలో బల్లిపెట్టు పొడిచి, అయినా సరే ఆయన ప్రాణము పోక ఆ శరీరముతో ఆయన బలముతో ఆయన దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. మన శరీరానికి చిన్నదొస్తే చాలు, మనం చాలా ఇమ్మీడియట్గా డిసిషన్ తీసుకుంటాం. నాకు బాగలేదు, నాకు తలనొప్పి, నా పిల్లలకు బాగలేదు, ఇది బాగలేదు కనుక నా మందిరం లేదు, నా సన్నిధి లేదు, నాకు బాగలేదని చెప్పి ఈరోజు కంప్లీట్గా మనం డిసైడ్ చేసుకుంటాం. ఈరోజు దేవుడు మనకిచ్చిన అవకాశంలో వీఆర్ నెవర్ ఎక్సర్సైజ్ ద ఫెయిత్. మనం ఎప్పుడు విశ్వాసాన్ని సాధనము చేయలేని బలహీనులుగా బ్రతుకుతున్నాం. ఈ మాటలు వింటున్నా నా సహోదరి సహోదరుడా, నీ క్లిష్ట పరిస్థితులలోనే నీ విశ్వాసాన్ని సాధన చేయమని నా దేవుడు నీకు ఇచ్చిన అవకాశం. యోబు జీవితం బలహీనమైపోయింది. దేవుణ్ణి విడిచిపెట్టలేదు, పారిపోలేదు. భార్య పారిపోయినా తను మాత్రం దేవుని యొద్ద నుండి పారిపోలేదు. తన బలహీనత సమయంలో దేవునికి అప్పగించుకొని అంటాడు, ప్రభువా నన్ను తీసుకున్నా నీ చిత్తమే, నన్ను ఉంచినా నీ చిత్తమే, నేను దిగంబరుగా వచ్చాను, దిగంబరుగా పోయేవాడిని అని తాను దేవునికి అప్పగించుకుంటున్నాడు. ఇలాంటి విశ్వాసము దేవుని బిడ్డలైన మనకు కలిగి ఉన్నప్పుడే నా దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. హల్లెలూయా. చిన్న చిన్న అల్పమైన వాటి కొరకు మనం సున్నితంగా మనము డిసిషన్స్ తీసుకొని దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలే. ఇంకెప్పుడు దేవుడు నీకు అవకాశం ఇస్తాడు? ఇంకెప్పుడు నువ్వు మిరకల్స్లోకి వెళ్తావు? ఇంకెప్పుడు నువ్వు అద్భుతాలకు వెళ్తావు? ఇంకెప్పుడు నువ్వు ఆశీర్వాదంలోకి వెళ్తావు? దేవుడు నీకు ఇస్తున్న ప్రతి బలహీనత దేవుని కార్యాలు అనుభవించడానికి ఒక అవకాశం. ఎవ్రీ డిసప్పాయింట్మెంట్, every struggle is the appointment of God in your life to have a miracle from God. దేవుని ద్వారా ఒక అద్భుతమును నీవు కలిగి ఉండటానికి ఈ యొక్క నిరాశలే, ఈ యొక్క స్ట్రగల్సే, ఈ బలహీనతలే ఒక గొప్ప అవకాశము. ఈ విషయాన్ని దేవుని బిడ్డలు గ్రహించాలి. అన్నీ బాగున్నప్పుడు నేను చేస్తాను అనుకోవడం అది నీ మూర్ఖత్వం.
అన్నీ బాగున్నప్పుడు నేను స్పిరిచువల్గా ఉంటాను అన్నది అది మూర్ఖత్వం. నాకంత పెట్టుబడి, నాకంత ఇన్వెస్ట్మెంట్, నాకంత రాబడి వచ్చినప్పుడు నా దేవుని నేను గణపరుస్తానంటే అది మూర్ఖత్వం. వాక్యం చెప్తుంది, లేమిలో 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 లేమిలో. ఏలియాని ఒక పేద విధవరాలు లేమిలో పోషించిందా, కలిమిలో పోషించిందా? అడుగుతున్నాను, సమాధానం చెప్పండి. అయ్యా, నా కోసం నా బిడ్డ కోసం కలిగి ఉన్నానయ్యా. దైవజనుడు అంటాడు, పోయిరా, నీ కోసం నీ బిడ్డ కోసం కలిగి ఉన్నదే మొదట నీవు తీసుకొని రా నా దగ్గరికి అన్నాడు. చూసారా, ఆ స్ట్రగల్, ఆ పోరాటంలో ఆమె నెగ్గేసింది. దేవుని స్తోత్రం కలుగుని గాక. నా కొడుకు నేను పోయినా పర్వాలేదు, దైవజనుడు అడుగుతున్నాడు కదా అని చెప్పి కొండలోకి వెళ్ళి ఆ కొండను ఊడ్చి ఊడ్చి ఊడ్చి, నూనె బొడ్లో నూనె లేకపోయినా వంచి వంచి మొదటి అప్పమును తీసుకుని వచ్చిన తర్వాత దేవుడు ఆ తల్లిని కొడుకును కరువు కాలమంతా పోషించాడు. హల్లెలూయా. ఈరోజు మనం కలిగి ఉంటే మనం చేద్దాం, కలిగి ఉంటే మనం ఇద్దాం, కలిగి ఉంటే మనం వెళ్దాం, మనకన్నీ బాగుంటే వెళ్దాం అన్నటువంటి ఈ ఆలోచన నీ ఆత్మీయ మరుగుజ్జుతనానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఎదగాలి. వీఆర్ స్పిరిచువల్లీ బికమింగ్ షార్ట్ పీపుల్. మనము బికమింగ్ మరుగుజ్జులైపోతా ఉన్నాం. ప్రియులారా, ఎదగాలి. చదువుకున్నాం, మెంటాలిటీ, మైండ్ సెట్ మార్చబడాలి. అర్థమైందా? యవన బిడ్డలు ఈరోజు అడుగుతున్నాను, మీ మైండ్ సెట్ మార్చబడాలి. ఏ గుంపులో మీరు ఉన్నారు? నిద్రపోతు గుంపులో ఉన్నారా? ఆ వాడు నావికుడు అడుగుతున్నాడు యోనాని, యోనా నీకేం సంభవించింది? యోనా కూడా అని అడగలేదు. వాక్యం చెప్తుంది, ఓయి చెప్పండి, ఓయి కదా. 4 గంటలకే మంచి నిద్ర పడుతుందండి. నువ్వు రోజంతా పడుకుంటా ఉన్నావు, ఉదయకాలం లేచి నువ్వు దేవునికి మొర్ర పెట్టాలి. రేయి మొదటి జామున నువ్వు లేచి నీ దేవుడైన యెహోవాకు మొర్ర పెట్టుమో. ఇదే దేవుని బిడ్డలకు దేవుడిచ్చే ఆజ్ఞ. నువ్వు అలా మొర్ర పెడితే భూమి మీద నీవు స్వాధీనపరుచుకుంటావు. నీవు చేసే పొలములో, నువ్వు పని చేసే స్థలములో నా దేవుడు నీకు తోడై ఉండి నిన్ను అభివృద్ధి పరుస్తాడో. అంతేగాని నాకు బాగున్నప్పుడు, నాకు ఇష్టమైనప్పుడు, నాకు టైం ఉన్నప్పుడు నేను ప్రార్థన చేస్తాను, నా దేవుని దగ్గరికి వస్తానంటే నువ్వు ముసలి కాలం వరకు కూడా దేవుని కార్యాలు నువ్వు చూడలేవు. ఈరోజు ఒకరిని చూచి ఒకరు ఆధ్యాత్మిక జీవితాలలో ఏమండి వెనకబడతా ఉన్నారు. ఉదయకాలం దేవుని బిడ్డలను మనం గమనించాలి. ఏ గుంపు? ఎడమ గుంప, కుడి గుంప? అడుగుతున్నాను, సమాధానం చెప్పండి. ఏ గుంపులో ఉంటావు నువ్వు? ఏ గుంపులో ఉంటావు? ఏ గుంపులో ఉంటావు? ఏ గుంపులో ఉంటావమ్మా? ఏ గుంపు? విడవబడిన గుంపులో ఉంటావా? ఎత్తబడే గుంపులో ఉంటావా? ఏ గుంపులో ఉంటావు? ట్రైను వచ్చింది, టైం ప్రకారంగా వచ్చింది, ట్రాఫిక్లో ఉండిపోయాము, ట్రైన్ వెళ్ళిపోద్దేమో అడావడిగా వచ్చి ఎట్టికేలకు స్టేషన్లోకి వచ్చాం, ప్లాట్ఫామ్ మీదకి వచ్చాం, అప్పుడే మూవ్ అయిపోయింది. ఆ వెనకతల, ఆ ట్రైన్ వెనకతల ఎక్స్ అనేటువంటి సింబల్ 2 రెడ్ లైట్లు కనబడతా ఉంటాయి. దాన్ని చూసి నీకు కలిగిన నిరాశ. జీవితంలో అనేక సార్లు నువ్వు ఎదుర్కొంటున్నటువంటిది ఆ నిరాశే. గల కారణం నిర్లక్ష్యం కాదా? నిర్లక్ష్యం అనే గుంపులో మనం ఉండకూడదని దేవుని వాక్యం చెప్తుంది. ఏ గుంపులో ఉన్నాము? బైబిల్ గ్రంథంలో 2 గుంపులు ఇక్కడ కనబడుతున్నాయి. గొర్రెలు, చెప్పండి, గొర్రెలు. మేకలకి సాధారణంగా మెడలకు తాళ్ళు కడతారు, గొర్రెలకు మాత్రము కాళ్ళకు కడతారు. ఎందుకు మెడకు కడతారు తెలుసా? మేకల్ని ఎందుకు కడతారు తెలుసా? అవి సరిగ్గా ఉండవు, కంట్రోల్గా ఉండవు. గొర్రె మెడను దించి తింటూ ఉంటుంది, మెడ దించి నడుస్తూ ఉంటుంది. ఆ గొర్రెల కాపరి యొక్క శబ్దాన్ని, తరంగాలను విని నడుస్తుంది. కానీ మేక అలా కాదు, విని కూడా వెరజెమ్ముతూ ఉంటుంది, తినకూడని తింటూ ఉంటుంది, దళ్ళ మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది, కుప్పల మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది, ఇంట్ల మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఏమండి, రోజు దొడ్డి నుండి బయటికి వెళ్ళే దారి రోజు అలవాటే, కానీ ప్రతిరోజు మర్చిపోతూ ఉంటుంది ఈ మేక. మేకలు పెంచే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. కనుక మేకల యొక్క విధానము ఈరోజు మనుషుల యొక్క యాటిట్యూడ్, స్వభావానికి చాలా సాదృశ్యంగా ఉంది. కనుక మేకలు కుడి ఎడమ వైపున, గొర్రెలు
కుడి వైపున. ఎడమ వైపున ఉన్నటువంటి వారిని రాజు సంబోధిస్తున్నాడు, శపించబడిన వారులారా. కుడివైపు ఉన్న వారిని ఆశీర్వదించబడిన వారులారా. లోపలికి రండి, స్వతంత్రించుకోండి. లోపలికి రండి, స్వతంత్రించుకోండి. మీ కొరకే నేను సిద్ధపరిచాను. మీరు ఎన్నో రాత్రులు కష్టపడ్డారు, ఎంతో ప్రార్థించారు, ఎంతో ఏడ్చారు, ఎంతో ఉపవాసం ఉన్నారు కనుక మీరు స్వతంత్రించుకోండి. ఏ గుంపు? ఇప్పుడు మీరు చెప్పండి, ఏ గుంపులో ఉంటారు? గొర్రెల గుంపులో ఉంటారా, మేకల గుంపులో ఉంటారా? చెప్పండి చిన్న, ఏ గుంపులో ఉంటారో? ఒక పాట కూడా ఉంది, ఏ గుంపులో ఉంటావు ఎరిగి తెలుసుకో, గుర్తెరిగి తెలుసుకో. అది నాకు రావట్లేదు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉన్న పాట అనుకోండి. ఏ గుంపులో నీవు ఉంటావు? గొర్రెల గుంపులో ఉంటావా, మేకల గుంపులో ఉంటావా? ఏ గుంపులో ఉంటావు? ప్రభు అన్నాడు, ఒక ఉపమానం చెప్తున్నాడు. ఇగో ఈ మత్తయి సువార్తలోనే, విందుకు పిలండ్రా అని చెప్తే ఎవరు రాలేదు. పిలవబడిన వారు అన్నారు. ఒక్కొక్కడు ఒక్కొక్క సాకు చెప్పుకొచ్చాడు. అయ్యా నేను ఇప్పుడే పెళ్లి చేసుకున్నాను, నేను వెళ్ళిపోతున్నాను హనీమూన్కి, నేను రాలేను అన్నాడు. ఇంకోడు అన్నాడు, రారా బాబు అని అంటే, నేనేమో ఇప్పుడే ఎద్దులు కొన్నాను, అవి పరిశీలించడానికి వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఇంకోడేమన్నాడు, పొలము కొన్నాను, ఆ పొలం చూడడానికి నేను ఒక్కొక్కడు ఒక్కొక్క సాకు చెప్పాడు. ఆఖరికి యజమానుడు అన్నాడు, ఓకే వీళ్ళు రారు, వీళ్ళు అనేకమైన సాకులు చెప్తున్నారు కనుక నువ్వు రోడ్డు మీదకి పో, వీధుల్లోకి పో. గుడ్డోలు, నడ్డోలు, పేదవారు, అడుక్కున్న వాళ్ళు, నానా రకాలు ఉన్న వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరినీ తీసుకొచ్చండి. అయ్యా వాళ్ళు సరిగ్గా వస్త్రాలు ఉండవయ్యా, వాళ్ళు సరిగ్గా నడవరయ్యా, వాళ్ళు కుదురుగా తినడం రాదయ్యా, పర్వాలేదు ఈ విందుకు వారే యోగ్యులో, తీసుకొని రా. పరిగెత్తుకొని పోయి అందరికీ కూడా దండోరేసి తీసుకొచ్చిన తర్వాత రాజు అన్నాడు, వీళ్ళందరూ విందులో కూర్చోవాలంటే మొదట వీళ్ళు శుభ్రపరచబడాలి. రాజుకు ఆజ్ఞాపించాడు పని వాళ్ళందరికీ కూడా. వచ్చిన వారందరికీ కూడా వాళ్ళ వస్త్రాలు తీసి మంచి వస్త్రాలు వేసేయండి. రాజగృహములో, రాజకోటలో ఉన్న వస్త్రాలన్నీ కూడా వచ్చిన వాళ్ళందరూ ధరింపజేయబడ్డారు శుభ్రంగా. చూసిన వాళ్ళందరూ కూడా, బాబోయ్ నిజంగా వీళ్ళు ఏ వస్త్రాలు ధరించారో, రాజుగారు ఇచ్చిన వస్త్రాలు ధరించారు. మరి మొదట వాళ్ళు ఏ వస్త్రాలు ఉన్నాయి? మాసిపోయిన వస్త్రాలు, చెడ్డ వస్త్రాలు ఉన్నాయి. ఆ విందుకు యోగ్యులుగా ఉండాలి అంటే వారి వస్త్రధారణ మారాలి. రాజుగారి యొక్క ప్రేమ గొప్పది. ఆ విందుకు ఆహ్వానించిన వారందరూ రాకపోయేటప్పటికి వీరందరిని తెలిసి వారిని మార్చేశాడు. ఆ విందు వారికి అద్భుతంగా ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మనం ఒకప్పుడు ఆ విందుకు యోగ్యులం కాదు, ఆ విందులో పాల్గొనడానికి యోగ్యత లేదు. కానీ దేవుడు మనకు తన రక్షణ వస్త్రాన్ని ఇచ్చి, ఆయన మనకు మహిమా వస్త్రాన్ని ఇచ్చి, స్తుతి వస్త్రాన్ని ఇచ్చి మనలను ఆ విందులో పాలు పొందులు చేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏ గుంపులో ఉందామనుకుంటాం చెప్పండి? ఇప్పుడు లేటుగా వచ్చిన గుంపులో ఉంటారా మీరు? ఇంకా చాలామంది లేటుగా వచ్చిన గుంపులో ఉన్నారు. రక్షణ పొంది కూడా బైబిల్ చదవక, ప్రార్థన చేయక, దేవుని మందిరంకి రాక. నేను ఒక మాట చెప్పనా, రక్షణ పొందిన వారందరూ కూడా మీ యొక్క ఫోకస్ ఎక్కడ ఉండాలంటే పరలోక సంబంధమైన వాటి కొరకే మీ ఫోకస్ ఉండాలి. అంతేగాని నేను ఇది సమకూర్చుకుంటాను, అది సమకూర్చుకుంటాను అంటే నీ రక్షణ నువ్వు పోగొట్టుకుంటావు. మేకలు, గొర్రెలు, ఈ రెండు గుంపులు మనం చూస్తున్నాం బైబిల్లో. మత్తయి సువార్త 13:25 చూస్తే గోధుమలు, గురుగులు. ఈ గోధుమలు పంటలో గురుగులు వచ్చాయి. గురుగులంటే అనుకుంటాం గోధుమల పంట కింద గురుగులు మొలిసాయి కనుక గురుగులు తీసేద్దాం అనుకుంటే గురుగులతో పాటు ఏమొచ్చేస్తాయి? గోధుమలు కూడా వచ్చేస్తాయి. అందుకే దేవుడు అన్నాడు, వద్దు ఉండు, ఆ గోధుమ పంటకు సమయం ఉంది, అది పైరుకు వచ్చిన తర్వాత అప్పుడు తీద్దాం. అర్థమైందా నేనేం చెప్తున్నాను? మరి సంఘంలో నిద్రపోయినలు ఉన్నారండి అంటే ఎలాగా అంటే, ఉన్నాయి నిద్రపోయినలు ఉన్నాయి. నిద్రపోయినలను ఇప్పుడు తీయొద్దు. దేవుడు ఏదో ఒక రోజు పంట ఫైర్గా అవుతుంది కదా, అప్పుడు తీసేస్తాడు. బతకస్తులుగా ఉన్నవారు ఉన్నారు, సోమరులుగా ఉన్నవారు ఉన్నారు, నిర్లక్ష్యం కలిగిన వారు ఉన్నారు. వీళ్ళందరూ గురుగులతో సమానం. దేవుని మందిరానికి వచ్చి ఆరాధన చేయలేని వాళ్ళు, ప్రార్థన చేయని వాళ్ళు, ఏకీభవించిన వాళ్ళు, డొమ్మ కొట్టిన వాళ్ళు, వీరందరూ కూడా ఉపవాస దీక్షలకు రాని వాళ్ళు, ఎంతసేపు కూడా నా దానము, నా ఆస్తి, నా అంతస్తులు, అయ్యో నా కష్టం, నాది. ఒక మాట చెప్పనా, దేవుని కంటే ఎక్కువగా మనం ఏదైతే ప్రాధాన్యత ఇస్తూ ఉంటామో అదే దూరం అయిపోతూ ఉంటుంది. ఈ విషయాన్ని దేవుని బిడ్డలు గమనించాలి ప్రియులారా. గురుగులు
అవిశ్వాసులు. గురుగులు అనగా పాడు చేసేవారు, గురుగులు అనగా ఎదగనీయకుండా చేసేవారు, గురుగులు అనగా ఇవ్వకుండా చేసేవారు, గురుగులు అనగా సహాయం చేయడానికి ముందుకొచ్చిన వాళ్ళని కూడా ఆపేసేవారు. ఈ యొక్క గోధుమ పంట పండుతూ ఉంటే ఈ గురుగులు ఏం చేస్తూ ఉంటే దాని వేరులను కప్పుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మీరు చెప్పండి, గురుగుల గుంప, గోధుమ పంట గుంప, ఏ గుంపులో ఉండాలి దేవుని బిడ్డలు? ఇకపోతే మూడవది మనం చూసినట్లయితే ధాన్యము పొట్టు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 12వ వచనములో ధాన్యము పొట్టు. ధాన్యము గింజలు చాట్లో ఉంటాయి, కానీ పొట్టు ఉంటుందా? అమ్మా వింటున్నారా? నిద్రపోతున్నారా? నిద్రపోవడానికి దేవుడు ఇదే అవకాశం ఇచ్చినట్టున్నాడు. ధాన్యము పొట్టు, ధాన్యము ఏమండి పొట్టు. ఈ పొట్టు ఎగిరిపోతూ ఉంటుంది, నిలబడదు. పొట్టుకి స్టాండర్డ్ లేదు, పొట్టుకి నిలకడ లేదు. పొట్టుకు ఏముండదంటే ప్రతి చిన్న మాటకి కూడా ఇరిగిపోయేది అన్నమాట ఈ పొట్టు. అవునా? ఒక చిన్న మాట అన్నామనుకోండి, ఏమవుద్ది? మొఖాలు మారిపోతూ ఉంటాయి. పొట్టు ఏదంటే ఎగిరిపోయేది, గాలి వస్తే ఎగిరిపోయేది, ఇలా చిరిగితే ఎగిరిపోయేది. ఇప్పుడు మీరు చెప్పండి, ఏ గుంపు? వింటున్నారా దేవుని వాక్యాన్ని? గట్టిగా మాట్లాడామనుకోండి, కనబడరు ఇంకా వచ్చే వారం. పొట్టుతో సమానం. ప్రభువా, నేను పొట్టుగా కాకూడదయ్యా, గింజలుగా తయారు చేయి ప్రభువా. గింజలలో సారం ఉంటుంది, గింజలు ఆహారముగా ఉపయోగపడతాయి. గింజల వలన విటమిన్స్, గింజలలో ఉన్న సారము గొప్పది. అవి మరలా తిరిగి విత్తిన సారవంతంగా మొలకెత్తుతాయి. దేవుని బిడలంగా మనం విత్తనాలుగా ఉండాలి. అదే దేవుడు కోరుతున్నాడు, గింజల వలె ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకరికి ఉపయోగకరంగా ఉండాలి, ఒకరికి పాడు చేసేవారుగా ఉండకూడదు, పొట్టుగా ఉండకూడదు. కొన్నిసార్లు చూడండి, కొంతమంది ఏమండి ఎన్నిసార్లు చెప్పినా ఆ మాటలు వింటారే కానీ దాన్ని పట్టించుకోరు. అంటే ఇట్స్ లైక్ ఈక్వల్ టు, అది పొట్టుతో సమానం. వారు వినరు, బుద్ధి చెప్పినా వినరు, మార్చుకోమని చెప్పినా వినరు, మనసు మార్చుకోమని చెప్పినా వినరు. కాదమ్మా ఇది తగదు, ఇలాగ ఉండాలి అలాగ ఉండాలని చెప్పినా వినరు, గ్రహించరు, అర్థం చేసుకోరు, మార్చుకోరు. పొట్టు. ఈ పొట్టు దేనికి ఉపయోగిస్తారో తెలుసా? ఆఖరికి ఇది కాల్చబడటానికి ఉపయోగిస్తారు. దేనికి ఉపయోగపడదు. ఇంకా గింజలు దేనికి ఉపయోగపడతాయి చెప్పండి? దేనికి ఉపయోగపడతాయి? మత్తయి సువార్త 13వ అధ్యాయం 47వ వచనంలో మంచి చేపలు, చెడ్డ చేపలు. ఈరోజు మార్కెట్కి వెళ్ళాక మంచి చేపలు ఎతకడానికి వెళ్తూ ఉంటాం. చెడ్డ చేపలు ఎవరైనా కొంటారా? కొనరు కదా. మనకు మంచి చేపలు కావాలి, ఎందుకంటే నాలుక రుచికరంగా ఉండటానికి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 47వ వచనంలో రాయబడి ఉంది, మంచి చేపలు, చెడ్డ చేపలు. ఎవరైనా చెడ్డ చేపలు అమ్మడానికి వస్తారా? కుళ్ళిపోయిన చేపలు ఎవరైనా కొంటారా? ఈరోజు మనం ఒకటి గమనించాలి, మనము దేవునికి మంచి చేపలుగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి మనం దేవునికి? మంచి చేపలుగా. మంచి చేపలు అంటే తాజా చేపలు. దేవుడు ఇష్టపడినప్పుడు, ప్రభువా ఇదిగో నన్ను 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 నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభువా. నీ స్తుతి రుచికరంగా, నీ ప్రార్థన దేవునికి ఇష్టంగా, నువ్వు దేవుని మందిరానికి సిద్ధపడి వస్తున్నది దేవునికి ఇష్టం అవ్వాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రజలు నా మందిరానికి వస్తున్నారు, దేవుడు చూస్తూ ఉంటాడు. నువ్వు ప్రయాణం, ఇంటి దగ్గర నుంచి ప్రయాణం మొదలెట్టినట్టుగా దేవుడు చూస్తూ ఉంటాడు. దేవుడు ఇష్టపడాలి. మనము దేవునికి ఇష్టపడే. దేవుడు యేసులు అన్నాడు, మీ దగ్గర ఏమీ కూడా లేదా తినడానికి? మీ దగ్గర ఏమైనా ఉందా? ఏ చేపలు లేవా? మీ దగ్గర ఏముందని ప్రభు అడిగాడు శిష్యులు. అయ్యా ఇంకా మా దగ్గర ఏమి లేదయ్యా, తినడానికి మీ దగ్గర ఏమి లేదు. యేసు ప్రభు వారు ఆకలి. ఈరోజు మనం దేవుని బిడ్డలంగా ఆయన మన ఆకలి తీర్చేవారుగా ఉండాలి, మంచి చేపలుగా ఉండాలి. నీతిమంతులు, అవినీతిమంతులు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 49వ వచనం. ఏమండి? ఇకపోతే యోహాను సువార్త 1వ అధ్యాయం 12-13లో చూస్తే దేవుని కుమారులు, సాతాను కుమారులు. హలో, ఎవరు కుమారులు? దేవుని కుమారులు, సాతాను కుమారులు. రెండు గుంపులో. చెప్పమ్మా, ఏ గుంపులో ఉంటావు? రక్షణ పొందే గుంపులో ఉంటావా, లేక రక్షణ పొందని గుంపులో ఉంటావా? ఇంకా రక్షణ పొందని వారు రక్షణ పొందే గుంపులోకి రావాలి, మారు మనసు పొందాలి, బాప్తీసం పొందాలి. ఏమండి? నిరీక్షణ కలిగి ఉండాలి. ఆమేన్. ఏ గుంపులో ఉండాలి? ఏ గుంపులో ఉండాలి? కుడి పక్క గుంపులోనా, ఎడం పక్క గుంపులోనా? కుడి పక్క గుంపు. ఆశీర్వదించబడిన వారులారా రండి. ఏం చేయాలి? మీరు వచ్చి
మీ కొరకు నేను సిద్ధపరిచాను. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు నేను సిద్ధపరిచాను. రండి, ఆశీర్వాదాలు నా దగ్గర ఉన్నాయి, రండి అని యేసు ప్రభు వారు తెలియచేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ 2 గుంపులను ప్రభు ఈ ఉదయకాలం మన ముందు ఉంచాడు కనుక, ప్రభువా నేను నా జీవిత కాలంలో నా జీవితంలో బలం ఉన్నంత వరకు, నా జీవితంలో నాకు శక్తి ఉన్నంత వరకు నేను నీ కుడి పార్శ్వాన నేను ఉండుటకే నాకు కృప కావాలి ప్రభువా. ఎంతమంది ఉదయకాలం దేవుని సన్నిధిలో తీర్మానం తీసుకుంటారు? ఒకసారి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ఆయన కుడి పార్శ్వాన ఉండటానికి నువ్వు ఇష్టపడితే ఆశీర్వదించబడిన వారులారా అని దేవుడు పిలుస్తున్నాడు. శపించబడిన వారు గుంపులో మనం పోకూడదు. దేవుని మాట వినని వారు శపించబడినవా, దేవుని మాటను లోబడిన వారు శపించబడిన వారు. దేవుని సేవకుని మాట వినేవారు దేవుని మాటను సేవకుని మాట వినేవారు దీవించబడతారు. ఈరోజు దేవుని సేవకుని మాటను లక్ష్య పెట్టకపోతే, నువ్వు నార్మల్ మనిషి యొక్క మాటల వారిని నువ్వు తీసుకుంటే దాని వలన ఉపయోగం లేదు ప్రియులారా.